హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు నేను పల్లి చట్నీ చేస్తున్నాను. ఎలా చేస్తానో చూపిస్తాను. దానికంటే ముందు నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. నేను ఇది రీసెంట్‌గానే స్టార్ట్ చేశాను యూట్యూబ్ ఛానల్. నాకు కుదిరినప్పుడు మాత్రం నేను ఏ వంట చేస్తున్నానో చేసి పెడుతున్నాను. బట్ నాకు చుట్టుపక్కల ఉన్నవాళ్ళు మా రిలేటివ్స్ గానీ వాళ్ళు అంటున్నారు, "అసలు నువ్వు ఎలా పెట్టావు? ఆల్రెడీ తెలిసిన వంటలే చేస్తున్నావు. నీ మొహానికి ఎవరు సబ్స్క్రైబర్స్ వస్తారు? అసలు నువ్వు సక్సెస్ అయితావా?" అని చెప్పేసి నన్నసలు ఎలా అనాలో అలా అంటున్నారు. తెలిసిందే కదండీ! మనం ఎంత మన సంతోషానికి చేస్తేనే మనం సంతోషంగా ఉండనివ్వరు వాళ్ళు. నాకు ఇలా ఇష్టం రీల్స్ పెట్టడం, షార్ట్స్ చేయడం. సో, అందుకని పెట్టాను. సపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళు నాకు చేస్తారని తెలుసు. బట్ వాళ్ళు అలా మాట్లాడుతుంటే చాలా బాధేసింది. కానీ వాళ్ళు అన్నారని నేనేం పెట్టకుండా మానేయట్లేదు. సో, నాకు ఇది ఇష్టం. సో, చేస్తున్నాను. సో, పల్లీలు వేగిన తర్వాత నేను ఒక ప్యాన్ తీసుకున్నాను. ప్యాన్లో ఆయిల్ పోసేసి ఆయిల్ వేడెక్కేదాకా ఉంచుకోవాలి. కొంతమంది ఆయిల్లో వేయించుకుంటారు పల్లీలు. నేనైతే ఆయిల్లో వేయించకుండా వితౌట్ ఆయిల్లో వేయించుతాను. తర్వాత పల్లీ పొట్టు అనేది తీసేసి దాంతో చట్నీ చేస్తాను. ఇలా ఆయిల్ వేడెక్కాక ఆవాలు, జీలకర్ర వేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర చిటపటలాడాలండి. సో, దీని తర్వాత మనం పచ్చిమిర్చి కొంచెం చుంచుకొని పెట్టుకోవాలి. కట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ చుంచుకొని పెట్టేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత వేసేసి వెంటనే ప్లేట్ పెట్టేసాను. మీరు ఎవరైనా కొత్త వాళ్ళైతే త్వరగా ప్లేట్ పెట్టేసేయండి. ఎందుకంటే అది మనం ఆల్రెడీ కట్ చేస్తే పేలదు. కట్ చేయట్లేదు కాబట్టి పేలుతుంది. సో, ప్లేట్ కొంచెం తీసి ఇలా కలుపుకుంటూ ఉండాలి. మాడనివ్వద్దు. మాడితే మళ్ళీ పల్లి చట్నీ టేస్ట్ మారిపోతుంది. సో, ఇలా గోలే వరకు పచ్చిమిర్చి గోలే వరకు ఉంచుకోవాలండి. తర్వాత ఒక వెల్లుల్లి రెబ్బ తీసుకొని ఆ వెల్లుల్లిని పొట్టు పూర్తిగా తీసుకోవచ్చు, సగం తీసుకోవచ్చు. నేను కొంచెం పొట్టు సగమే తీసేసి దీంట్లో వేస్తున్నాను. అది మీ ఇష్టం. సో, ఇలా సగం తీసేసి వేసాను. కొంతమంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటారు. అండ్ దీంతో పాటు కొంతమంది ఆనియన్స్ కూడా వేసుకుంటారు. ఆనియన్స్ వేసుకోవచ్చు. బట్ ఒక రోజు కోసం చేసుకునే వాళ్ళైతే ఆనియన్స్ వేసుకోవచ్చు. దేంట్లో ఆనియన్స్ వేస్తామో అది త్వరగా పాడైపోతుంది. సో, ఒకరోజు కోసమే అయితే ఆనియన్స్ వేసుకోండి, లేకపోతే వద్దు. ఇలా వేయించుకున్న తర్వాత మీరు కొబ్బరి ఉంటుంది కదా, అది కూడా వేసుకోవచ్చు. లేకపోతే ఇలా ఉన్న వాటితోనే వేసుకోవచ్చు. నేను కొత్తిమీర వేస్తున్నాను. కొత్తిమీర తర్వాత పుదీనా కూడా వేస్తున్నాను. కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు. ఇది వేసిన తర్వాత కొంచెం చింతపండు వేస్తున్నాను. ఈ చింతపండు దీంట్లోనే కాకుండా మీరు మిక్సీ పట్టేటప్పుడు కూడా డైరెక్ట్ వేసుకోవచ్చు. బట్ నేను ఇలాగే నాకు అలవాటు కాబట్టి నేను ఇలా వేసుకుంటున్నాను. ఇది ఇలా మంచిగా వెల్లుల్లిపాయలు అన్నీ మంచిగా గోలే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఆల్రెడీ మనం వేయించుకున్న పల్లీలు ఉన్నాయి కదా, అవి ఒక జార్లోకి తీసుకొని ఈ వేయించిన పచ్చిమిర్చి వీటన్నిటిని దీంట్లో వేయాలి. కొంచెం సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇవన్నీ దీంట్లో పోసి వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్నాక ఇలా వస్తుంది. మీకు గట్టిగా కావాలంటే గట్టిగా ఉంచుకోండి, లేకపోతే వాటర్ కావాలంటే వాటర్ తాలింపు కావాలంటే తాలింపు కూడా యాడ్ చేసుకోవచ్చు. పల్లి చట్నీ రెడీ.